శ్రీ గణేష్ మహారాజుకి జై. శ్రీ గణేష పురాణం 5వ అధ్యాయం. సుధర్మ చ్యవన సంవాదము. సూత మహర్షి తరువాత కథనిలా కొనసాగించాడు. ఓ మహర్షులారా, తండ్రి ఆదేశమును మేరలేని హేమకంఠుడు తన తల్లి అయిన సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు. ఓ తల్లి, నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళటం మీకేమన్నా న్యాయమా? మీతో పాటు నన్ను అరణ్యాలకు వచ్చేలా తండ్రి గారికి చెప్పి నీవు దయతో ఒప్పించు. వారంగీకరిస్తే మీ ఉభయులకు సేవ చేస్తూ నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. మీకు దూరమైనాక ఇక ఈ రాజ్యమన్నా నాకు జీవితమన్నా ఏమాత్రం కాంక్ష లేదు అంటూ బ్రతిమాలాడు. అందుకు మహారాణి అయిన సుధర్మ తన కుమారుణ్ణి అనునయిస్తూ శిరస్సున ముద్దాడి ఇలా అంది. నాయనా, తీవ్రమైన శారీరక అస్వస్థకు గురై అయి ఉన్న మీ తండ్రి ఇందుకు ఏమాత్రం ఒప్పుకొనరు. పైగా అది ధర్మవిరుద్ధం కూడాను. నేను మాత్రం మీ తండ్రి గారిని సుఖాలలో అనుసరించినట్లే ఈ బాధలలో కూడా తోడుగా ఉంటాను. అదే నిజమైన పతివ్రతకు ఆచరణీయం. కనుక నీవు ఇక ఏమాత్రమూ ఆలస్యం చేయక మీ తండ్రి గారి ఆదేశానుసారం మన నగరానికి ఈ పరివారంతో పాటు వెనక్కి మరలటం శ్రేయస్కరం అంటూ నచ్చజెప్పింది. సూతుల వారు ఇలా చెప్పసాగారు. ఓ ఋషులారా, ప్రేమపూర్వకమైన తల్లి అనునయ వాక్యాలను విన్న హేమకంఠుడు ధర్మబుద్ధితో తన మాతాపితరులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన పరివారంతో తన రాజ్యానికి వెనుతిరిగాడు. తిరిగి తన రాజభవనంలో ప్రవేశించి దుఃఖంతోనూ సంతోషంతోనూ సమ్మిళితమైన అంతరంగంతో తన ప్రజానీకాన్ని పుత్రప్రేమతో తండ్రి బోధించిన రీతిలోనే ఎంతో ధర్మబద్ధంగా రాజ్యపాలనను చేయసాగాడు. సోమకాంత మహారాజు అరణ్యానికి వెళ్ళటం, ఆ తరువాత జరిగిన కథావిధానం గురించి ఋషులు ప్రశ్నించగా సూత మహర్షి ఇలా చెప్పాడు. ఓ మహారుషులారా, అనంతరం సోమకాంత మహారాజు అరణ్యానికి ఎలా వెళ్ళింది, అక్కడ ఏమేం చేసింది అంతా వివరంగా చెబుతాను. సావధాన చిత్తులై వినండి. సుబల గమ్యములనే మంత్రులిద్దరూ తనకు ముందు నడవగా భార్య సుధర్మ తనను నీడయై అనుసరించగా రాజు ఘోరారణ్యంలో ప్రవేశించాడు. వారందరూ వానప్రస్థ ధర్మములైన ఒంటిపూట భోజనం, నేలపైన శయనించటం వంటి నియమాలను పాటిస్తూ మార్గమధ్యంలో కలిగే ప్రయాణపు బడలిక చేత, ఆకలి దప్పుల చేత బాధలను అనుభవిస్తూ కూడా సుఖదుఖాలను సమదృష్టితో చూసే యోగుల వలె మార్గాయాసాన్ని తొలగించుకుంటూ దీక్షగా తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో తామర పుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు. అనేక జలపక్షులతోనూ జలకాలాడే ఏనుగుల సమూహాలతోనూ తామర పుష్పాలతోనూ నిండిన ఆ సరస్సు ఎంతో అందంగా కనిపించింది. అనేక వృక్షాలతో దట్టమైన తీగలతో చుట్టుకొని ఉండి చూడడానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నాయి. అక్కడ చల్లని సుగంధ వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి ఆ ప్రశాంత పరిసరాలు మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తున్నాయి. ఆ సరస్సులో నుండే తమ స్నానాలకు అనుష్ఠాలను అనుష్టా అనుష్ఠానాలకు అవసరమైన నీటిని అక్కడ మునులు తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకెడుతుంటారు. అక్కడ రకరకాల పక్షులు తమ కిలకిలారావాలతో అదో దివ్యలోకమా లేక స్వర్గంలోని నందనోద్యానమా అనిపించేలా ఉన్నది. ఆ చల్లని గాలి సోకగానే శరీరానికి బడలికి తీరి వేరే లోకాల అంచుల్లోకి తీసుకెళ్తున్నదా
అన్నంత విశ్రాంతి కలిగించేలా ఉన్నది. ఓ ఋషివర్యులారా, అలాంటి సుందరమైన మనోజ్ఞమైన సరోవరం సమీపంలోకి చేరిన రాజు తన మంత్రులతోనూ భార్యతో కూడా కలిసి విడిది చేసి అక్కడ తన స్నాన సంధ్యాదినములను నిర్వర్తించుకొని సమీపంలో లభించిన కందమూలాలను భక్షించి ఆనాటికి విశ్రాంతి తీసుకొనసాగాడు. ప్రయాణపు బడలికతో రాజు అక్కడ ఇసుక తిన్నెపైననే కంటికి మంచి నిద్ర పట్టింది. భార్య సుధర్మ భర్త యొక్క అలసట తీరేలా పాదములు వత్తసాగింది. మంత్రులిద్దరూ ఆమె ఆదేశం మేరకు కందమూలాలు సేకరించడానికి అరణ్యంలోకి వెళ్ళారు. ఇంతలో అక్కడికి వచ్చిన అద్భుతమైన ముఖవర్చస్సుతో బ్రహ్మ తేజస్సుతో కుమారస్వామియ అనిపించేలా వెలిగిపోతున్న ఒక ఋషికుమారుణ్ణి సుధర్మ సూచింది. తనలో తాను ఇలా అనుకున్నది, ఆహా, ఈ మునికుమారుని వలన నా మనస్సులో గల అభీష్టములు తప్పక నెరవేరగలవని అనిపిస్తున్నది. నెమ్మదిగా అతన్ని సమీపించి ఇలా ప్రశ్నించింది, ఓ ఋషికుమారా, నీవెవరువు? ఇక్కడకు ఎక్కడ నుండి వస్తున్నావు? నీ తల్లిదండ్రులెవరు? దానికా ఋషికుమారుడిలా బదులిచ్చాడు. సుధర్మ, ఋషికుమారుల సంవాదము. ఓ తల్లి, నేను భృగుపుత్రుడను. నా తల్లి నా తల్లి నా లోమ నీటి కోసం ఈ తటాకం వద్దకు వచ్చాను. నా పేరు చవనుడు. ఓ తల్లి, నీవెవరు? ఈ ఘోరమైన అరణ్యంలోకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నీవు సేవిస్తున్న ఈతడెవరు? ఈతని శరీరం ఇలా వర్షాకాలపు మేఘంలో స్రవించడానికి కారణమేమిటి? ఏ పాపకర్మల చేత ఇతని శరీరం ఇలా దుర్గంధ భూయిష్టమైంది? ఇలా క్రిమికీటకాదులచే పీడింపబడే శరీరంతో ఉన్న ఇతడిని నీవు సేవించడానికి కారణమేమిటి? నీవ అతి సుకుమారివి. అపురూపమైన సౌందర్యము నీ సొత్తులా కనిపిస్తున్నది. అటువంటి రోగిష్టివాడిని ఎలా వరించావు? నీ తల్లిదండ్రులు, స్నేహితులు ఇతడిలాంటి వాడని తెలియక మోసగించబడ్డారా అంటూ ప్రశ్నించాడు. అప్పుడు రాణి మహాపతివ్రతి అయిన సుధర్మ ఇలా బదులిచ్చింది, ఓ ఋషికుమార, సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే పట్టణానికి రాజైన ఇతడు నా భర్త. సోమకాంతుడితని పేరు. సకల సద్గుణ శోభితుడై, పరాక్రమోపేతుడై, ఐశ్వర్యవంతుడై, బల సౌందర్యోపేతుడైన వాడీతడు. నీతిశాస్త్ర వికారుదుడు. ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసినవాడు. అనేక రాజ్యభోగాలను నిరాటంకంగా అనుభవించాడు. పురాకృత కర్మవశాన ఈతడికి భరింపరానంతటి ఈ దురవస్థ సంప్రాప్తమైంది. అందువల్ల తన రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుడి భుజస్కంధాలపై ఉంచి ఇద్దరు మంత్రులైన సుబల జ్ఞానగమ్యాలతో ఈ ఘోరారణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు. మంత్రులిద్దరూ కందమూలాలను సేకరించడానికి వెళ్ళారు. నాయన, ఈ అరణ్యం అనేక క్రూర జంతువులతో కూడినది కదా. రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు కూడా సంచరించే ప్రాంతం ఇది. అయినా ఇక్కడ ఎవ్వరూ మాకెట్టి హాని తలపెట్టడం లేదెందుకనో మాకింకా దుఃఖానుభవము మిగిలి ఉన్నందున ఊరుకున్నారేమో. మా ఈ దుఃఖానికి అంతే కనబడటం లేదే. షడ్రసోపేతమైన రాజోచిత భోజనాలెక్కడా? దొరికినంతటితో సరిపుచ్చుకోవలసిన ఈ కందమూల భక్షణం ఎక్కడా? అయినా ఈ కందమూలాలే ప్రస్తుతం అత్యంత రుచికరముగా ఉన్నాయి మాకు. దరిద్రులు, తాపసులు తినే ఇటువంటి ఆహారం శ్రీమంతులకు జీర్ణమవటం కష్టమే కదా. హంసతూలికా తల్పం మీద పరిచారగణం యొక్క సేవలందుకుంటూ నిద్రించే ఈ ప్రభువు ఈనాడు ఇలా కటిక నేలపైన ఎగడు దిగుళ్ళుగా ఉండే ఈ ఇసుక తిన్నెలపైన సేద తీరుతున్నాడు. చందనం, పునుగు జవ్వాది మొదలైన సుగంధ ద్రవ్యాల చేత
పరిమళించే ఈ మహారాజు శరీరం ఇప్పుడు దుర్గంధపూరితములైన చీము రసి ఓడుతూ దుర్భరంగా ఉన్నది. ఎప్పుడు పండిత గోష్ఠితో కాలం గడిపే రాజు ఇప్పుడు దుఃఖసాగర నిమగ్నుడై ఉన్నాడు. ఈ భృగునందన ఈ దుర్ ఓ భృగునందన ఈ దుర్భరమైన దుఃఖసాగరాన్ని ఎట్లా దాటగలము? అగాధమై అంతూ దరి తెలియని ఈ దుఃఖ సముద్రాన్ని దాటడానికి నీవు మాకు తెప్పలాగా సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు అంటూ రాణి చవనుడితో గద్గద కంటి అయి ప్రార్థించింది. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని సుధర్మ చవన సంవాదం అనే 5వ అధ్యాయం సంపూర్ణం. జై గణేష్ మహారాజుకి జై.